ఖరీదైన రేడియం ప్రపంచంలో వజ్రం కన్నా అతి విలువైన వస్తువు ఏదైనా ఉందంటే ప్లాటినం అని చెప్తారు. కానీ అంతకంటే విలువైన వస్తువు రేడియం అని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈ రేడియం పదార్థం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. న్యూక్లియర్ బాంబుల తయారీ నుండి ఖరీదైన వాచ్ తయారీలో, ఎయిర్ క్రాఫ్ట్ విమానాల్లో మరియు అతి ప్రమాదకరమైన పలు రకాలైన క్యాన్సర్ వ్యాధుల్లో వైద్యానికి వాడతారు. మరి ఈ పదార్థం ప్రకృతిలో ఎక్కువ దొరుకుతుందా అంటే లేదు. స్వల్ప మోతాదులోనే భూమిలో రేడియం పదార్థాలు ఉన్నాయి. ఎక్కువ శాతం ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఈ కారణం చేత ఈ రేడియంను అత్యంత ఖరీదైన పదార్థంగా చెప్పబడింది. ఈ నేపథ్యంలో ఇంత ఖరీదైన రేడియం మామూలు మనుషుల దగ్గర ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. ఖరీదైన పదార్థం కనుకే కొంతమంది అంతర్జాతీయ బడా స్మగ్లర్లు రేడియంను దేశ విదేశాలకు స్మగ్లింగ్ రూపంలో చాలా రహస్యంగా తరలిస్తారు. అలాంటిది ఈ పదార్థాలన్నీ కూడా చాలా తేలికగా స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు బీహార్ బ్యాచ్ స్మగ్లర్లు. ఇక అసలు విషయానికి వెళ్తే, బీహార్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఖరీదైన వస్తువులు కొంతమంది దుండగులు స్మగ్లింగ్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు బృందాలుగా పోలీసులు విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఇదే సమయంలో రేడియం పదార్థాల్లో అతి ఖరీదైన పదార్థంగా చెప్పబడే రేడియో కాలిఫోర్నియంను గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుండగా 3 వ్యక్తులను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని తనిఖీ చేయగా 4 మొబైల్ ఫోన్లతో పాటు 50 గ్రాముల రేడియో కాలిఫోర్నియం లభించింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 850 కోట్లు ఉంటుందని అంచనా. అంటే 1 గ్రాము ధర 17 కోట్లు ఉంటుందని పాట్నా గోపాల్గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ వెల్లడించారు. అయితే ఇంతటి ఖరీదైన కాలిఫోర్నియా రేడియం ఆ 3 నిందితులకు ఎక్కడ ఎలా దొరికిందో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కాలిఫోర్నియా రేడియం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. కేవలం 2 చోట్ల మాత్రమే ప్రయోగాల రూపంలో ఈ పదార్థాన్ని తయారు చేస్తారు శాస్త్రవేత్తలు. ఆ 2 చోట్లు కూడా ఒకటి రష్యాలో ఉంటే ఇంకొకటి అమెరికాలో ఉంది. మొట్టమొదటిసారి 1950వ సంవత్సరంలో ఈ కాలిఫోర్నియా రేడియంను భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టాన్లీ గెరాల్డ్ థాంప్సన్, కెనెత్ స్ట్రీట్ జానియర్, ఆల్టర్ గిరోసో గెంట్లీ, సీబోర్గ్ దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ కాలిఫోర్నియా రేడియంను భూమిలో బంగారం, వెండి నిల్వల అన్వేషణతో పాటు ఇంధన క్షేత్రాల్లో చమురు, నీటి దారులను గుర్తించేందుకు ఉపయోగిస్తారని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏది ఏమైనా ఇంతటి ఖరీదైన రేడియం ధర గురించి దేశవ్యాప్తంగా పలు వార్తా మీడియా ఛానల్లో ప్రసారం అవడంతో ఆశ్చర్యపోతున్నారు దేశ ప్రజలు.